అల్పపీడనం కారణంగా విజయవాడలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో వీఎంసీ అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాన నీటి కాలువల్లో పూడికను తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో వాన నీరు పారేందుకు ఇబ్బంది లేకుండా వాటిలో ఉన్న చెత్త చెదారంతో పాటు పెద్ద ఎత్తున పూడిక చేరింది. దీంతో నీరు సక్రమంగా పారడం లేదు. దాన్ని కూడా తొలగించే పని విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులంతా కూడా కాలువల్లో ఉండే పూడిక ఇదంతా కూడా తీస్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ పూడికను తీసి ఈ ఇతర ప్రాంతాలు మళ్లించి అక్కడ వేసే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే కాలువల్లో కొన్ని దగ్గరలో చెత్త చెదారం పెద్ద ఎత్తున చేరిపోవడం వల్ల అది ముంపుకి ఆ ప్రాంతం ముంపుకి వరద నీరు నిలిచిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకల నుంచి పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుకుంటుంది. ఈ తరుణంలో వరద పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలను కూడా వీఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఏదైనా ముంపు సమస్య ఉంటే వాళ్ళకందరికి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాత్రి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి తప్పిస్తే పెద్దగా వర్షం పడే పరిస్థితి లేదు. ప్రస్తుతం మన ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. తేలికపాటి జల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా అప్రమత్తమయ్యి అంతా కూడా చెత్త చెదారం పూడిగా ఇదంతా కూడా కాలువల్లో చేరిందంతా కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇది తీయడం వల్ల ఏంటంటే వరద నీరు ఎంత పెద్ద వర్షం పడినా సరే వెంటనే వర్షం నీరు పారేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పూడిక లేకుండా మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం విజయవాడ నగరంలో ఎంత పెద్ద వర్షం కురిసినా ప్రజలకు కానీ ఈ ముంపు సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూడిక తీయడం అనేది పెద్ద ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా మనం చెప్పొచ్చు. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.